అందరికీ నమస్తే అండి. కామెడీ చేయాలంటే వైసీపీ నాయకుల తర్వాత అండి. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ అంట జగన్మోహన్ రెడ్డి విజన్ అంట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాత్రుళ్ళు, పగలు కూడా నిద్రపోయేవాళ్ళు కాదండి. మాట్లాడితే భోగాపురం, భోగాపురం, భోగాపురం పడుకున్నా, కూర్చున్నా, నించున్నా భోగాపురం అని చెప్పి కలవరించేసేవాడు. ఫిష్ ఆంధ్ర అని చెప్పేసని చేపల కొట్లు ఎట్టాడు కదా! తద్వారాగా ఇక్కడ చేపలన్నీ కూడా విదేశాలకు పంపించే ప్రయత్నం చేసేద్దాం అనుకున్నాడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ ద్వారాగాన. మీరు క్రెడిట్ దుబ్బేసే ప్రయత్నం చేస్తారని మాట్లాడుతున్నాడు. ఎవడో మా వెంకటరెడ్డి గాడు. అసల ఏమని మాట్లాడుతున్నాడంటే ఒకసారి వినిపిస్తా చూడండి. ఏయ్ రారా మళ్ళీ వెళ్ళిపోయావే. పక్కనోడికి ఈ డైలాగ్ ఏం తక్కువ లేదు. దా ఈ దుంపల్లాగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 97లోనే కట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారంట. 97లో ఆలోచన చేసి ఇప్పుడు దాకా కట్టలా. మరి ఎందుకు కట్టలేదు రాయాలి కదా మిస్టర్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. అది మీరు రాయరు. రెండో వార్త వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్ గా చూస్తే ఏం రాస్తారు దీనికి సంబంధించి? వైసీపీ అంట క్రెడిట్ కొట్టేయాలని చూస్తుందంట. వైసీపీ క్రెడిట్ కొట్టేయాలని చూస్తుందంట. మీరు అసలు ఎలా వార్తలు రాస్తారు? మరి వైసీపీ విధంగా క్రెడిట్ కొట్టేయాలని చూస్తే మీరు మీరు కట్టేసి ముందే మరి మీరు క్రెడిట్ తీసేసుకోవచ్చుగా. చెప్తాం 2019 కంటే ముందే మీరు కట్టేయచ్చుగా. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంతకంటే ముందు 2019 ముందు ఎందుకు కట్టలేదంటే ఈ కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడం, ఈ సైట్ క్లియరెన్స్, ఈ భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కావచ్చు, ఈ ప్రాసెస్ అంతా కొద్దిగా లేట్ అయ్యింది. దానికి దరిద్రానికి మాకు ఒక దరిద్రుడు ఉన్నాడు పోరంబొగ్గాడు. ఆడి ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టిందంటే ఎక్కడైనా ఏదైనా కట్టాలని చెప్పేసి అని నిర్ణయించుకుంది అనుకోండి, ఇమీడియట్గా పోరంబొగ్గడి కేసులు వేసేస్తాడు కోర్టులో. అది తేలనివ్వడు. అలాగా తక్కువ లెక్కతో ఒక 150 కేసులు వేసాడు దానిపైన. ఆ పోరంబొగ్గడు ఎవడో నేను తర్వాత మాట్లాడతాను, వివరంగా చెప్తా, ఆధారాలతో సహా చెప్తాను. రోయ్ వెంకటరెడ్డి మాట్లాడు. సంబంధించి అంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఎలక్షన్స్ కి 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు ఉత్తుత్తి శంకుస్థాపన చేస్తా ఉంటాడు. సరే, ఈయనకి శంకుస్థాపన చేయటమే ఏ ప్రాజెక్ట్ ని పూర్తి చేసిన దాఖలాలు ఉండవు. సరే, శంకుస్థాపనలు చేసి అలా వదిలేస్తా ఉంటాడు. ఎవరైనా అన్ని అనుమతులు తీసుకొని వచ్చి శంకుస్థాపన చేస్తారా? గుర్తుపెట్టుకో, అన్ని అనుమతులు అన్నావు, తారీఖులతో సహా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఎప్పుడు, ఏ రోజున, ఏ తారీఖున ఏ అనుమతులు తీసుకొచ్చాడు అన్ని వివరాలు చెప్పాలి. నేను చెప్తా, సరేనా? 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి తీసుకొచ్చిన అనుమతులు వివరాలతో సహా చెప్తా, జీవో నెంబర్లతో సహా చెప్తా. అలాగే మీరు కూడా చెప్పాలి. చెప్తే అప్పుడు నమ్ముతాం మేము, సరేనా? మాట్లాడు. అనుమతులు తీసుకురాకుండా కోర్టు కేసులు పెండింగ్ ఉండగా శంకుస్థాపన చేస్తారా? ఏమయ్యా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నువ్వు కడుపు అన్నమైంది అంటున్నావు కదా, సమాధానం చెప్పాలి కదా. 2200 ఎకరాలలో ఏదైతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ భోగాపురంలో కట్టాలని, అదే విధంగా ఒక 500 ఎకరాల్లో ఏరో సిటీ కట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కోర్టులో 130 కేసులు పెండింగ్ లో ఉంటే వాటన్ని కేసులు వేసినోడు ఎవడని అడుగుతున్నా. అసలు 130 కేసులు వేసినోడు ఎవడో మీరు కాదా? కేసులు ఎవరు వేశారండి? అక్కడ ఉన్న ఆ రైతులను రెచ్చగొట్టి, ఆ అమాయక రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారాగా భోగాపురం ఎయిర్పోర్ట్ పైన కోర్టులో కేసులు వేసినోడు ఎవడో? జగన్మోహన్ రెడ్డి కాదా? నేను చూపించిన వీడియోలు కొన్ని 100 వీడియోలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే మీ నాయకులు మాట్లాడిన వీడియోలు కొన్ని 100 ఉన్నాయి. తక్కువ లెక్కతో ఒక 20 సభలు పెట్టుంటాడు, 20 మీటింగ్లు పెట్టుంటాడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి. 2015 నుంచి 2019 వరకు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక 20-30 సభలు పెట్టుంటాడు. ప్రతి సభలోనూ కూడా నేను భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆపేస్తాను, కోర్టులో కేసులు వేద్దాం అన్నవాడే. మరి కోర్టులో కేసులు ఉన్నప్పుడు ఎలా పనులు ముందుకు సాగుతాయి? ఇవాళ ఏమని మాట్లాడుతున్నారో, కోర్టులో కేసులన్నింటినీ కూడా క్లియర్ చేసి అసలు వేసినోడే జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడికి వచ్చి ఎవరికి చెప్తున్నావు? మరి అది కూడా చెప్పాలి కదండి. ఇప్పుడు కోర్టులో కేసులు పడ్డాయి, ఎవరేసారో చెప్పాలిగా. ఎవరేసారు కోర్టులో కేసులు? మీరే కదా. పైగా ఇక్కడికి వచ్చే డ్రామాలో సరే అనుమతుల గురించి మాట్లాడదాం ఒకసారి. ఎవరి హయాంలో ఎవరు అనుమతులు తీసుకొచ్చారు ఏదో చెప్పుకోవచ్చు కదా. అన్ని పర్మిషన్లు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడని చెప్పేసి నేను తారీఖులతో సహా చెప్తా. దా వీళ్ళకి గాలి మాటలు మాట్లాడరు, ఏదైనా ఆధారాలతోనే మాట్లాడతాం. చూసుకో. 2015 ఫిబ్రవరి 19న బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ ఎయిర్ షోలో భోగాపురం ఎయిర్పోర్ట్ పై నాటి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. 2015 ఫిబ్రవరి 25న జీవో నెంబర్ 63 జారీ చేసి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రత్యేక సంస్థ ఎస్పీవి ఏర్పాటు చేశారు. 7/10/2015న జీవో నెంబర్ 20 జారీ చేసి చైర్మన్ సహా కీలక అధికారులను నియమించింది చంద్రబాబు నాయుడు గారే.
14/10/2015 భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ ఎండీగా డాక్టర్ ఎం వెంకటేశ్వర్లను నియమించింది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రభుత్వం. భూసేకరణ కోసం అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 254 జారీ చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. 27/1/2016 కేంద్ర ప్రభుత్వం నుంచి సైట్ క్లియరెన్స్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు, గుర్తుపెట్టుకో బాగా. అలాగే 9/6/2016 భూములు ఇచ్చిన రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో జీవో నెంబర్ 64 జారీ చేసి అత్యధిక నష్టపరిహార ప్యాకేజీ ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. 7/10/2016 కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ను కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే తీసుకొచ్చారు అప్పట్లో. 13/2017 జీవో నెంబర్ 39/76 ద్వారా స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి పనులకు మరింత వేగం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఏ ప్రాజెక్టుకైనా కీలకమైన పర్యావరణ అనుమతులు కూడా నాటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సహకారంతో చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు. 14/8/2017 కేంద్ర పర్యావరణ శాఖ అధికారికంగా క్లియరెన్స్ లెటర్ జారీ చేశారు. భోగాపురం పనులు పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారే. భోగాపురానికి సంబంధించి క్రెడిట్ ఇవ్వాల్సింది కూడా చంద్రబాబు నాయుడు గారికి. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చూపించిన వీడియోలు తర్వాత చూపిస్తా. నువ్వు మాట్లాడిన మొత్తం అంతా నువ్వు మాట్లాడిన తర్వాత ఆ తర్వాత వినిపిస్తా, కంగారు పడకూడదు. అక్కడ 4 గ్రామాల్లో 404 కుటుంబాలు నిర్వాసితులు అవుతా ఉంటే వాళ్ళందరినీ వేరే ప్రాంతాలకు తరలించి 960 కోట్లతో జగన్ గారి ప్రభుత్వం భూసేకరణ అక్కడ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఓసి తీసుకొని వచ్చి. ఎప్పుడు ఎన్ఓసి తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి? మీరు ఎన్ఓసి ఎప్పుడు తీసుకొచ్చారు? డేట్ ఉండదా అండి? తారీఖులే ఉండదా? పలానా రోజు అండి పలానా రోజు అని ఉండవా? నేను ఇప్పుడు చదివినిపించాను కదా నీకు, అయ్యే ఉండవేమో. ఇంకా మాట్లాడు, చూడండి లాస్ట్ లో వినిపిస్తా. తీసుకొని వచ్చి కోర్టు కేసులన్నీ క్లియర్ చేసి భూసేకరణ చేసి దానికి శంకుస్థాపన చేసి దాని కనెక్టివిటీ రోడ్లకి ఆమోదం తెలుపుకొని ఈ రోజు అది పూర్తయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు వల్లే అన్న విషయం గుర్తు పెట్టుకోమని చెబుతా ఉన్నా. మీరు ఎన్ని తప్పుడు రాతలు రాసి క్రెడిట్ చోరీకి పాల్పడాలన్నా ప్రజలకు వాస్తవాలు తెలుసన్న విషయం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ప్రభుత్వం ఇలాంటి మాటలు మాట్లాడడానికి మనకి కొంచెం అయినా సిగ్గు శర ఉండాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి, నేను ప్రతి వీడియోలోని కూడా వినిపించి చూపిస్తా. ఇదే జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అనేక సభల్లో అనేక సార్లు ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ మేము అడ్డుకుంటామనే మాట్లాడాడు. ఎక్కడ పోతాయి వీడియోలని? అట్ట కొడితే ఎట్ట వస్తుంటే మీరు ఇంకా పిచ్చోళ్ళ మాట్లాడితే ఎట్టకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏమైనా మాట్లాడారో ఈజీగా దొరికేస్తాయి వీడియోలు. ఇక విను, ఇదిగో. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం, కోర్టు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. రానున్న రోజులు మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తు పెట్టుకుందాం. ఏ రకంగా న్యాయం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నాం. భోగాపురం అనేది దీని నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది. మరి ఇవన్నీ మాట్లాడింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? వేరే వ్యక్తి ఎవరన్నా మాట్లాడారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి ఆత్మ ఏమన్నా మాట్లాడిందా? మరి ఎవరు మాట్లాడారు ఇవన్నీ కూడా? 14 నుంచి 19 వరకు ఎయిర్పోర్ట్ మీద ఏడ్చి కేసులు వేసి అసలు పనులు ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకొని, నేను మళ్ళీ వస్తే భూములన్నీ తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను, అసలు ఈ ప్రాజెక్ట్ని చేపట్టడానికి ఎవరు ముందుకు రాకూడదు, నేను వస్తే రద్దు చేస్తాను, ఏది ఇప్పుడు పరిశ్రమల గురించి మీరు ఎలాగైతే బెదిరించేస్తున్నారో అదే తరహాలో 14 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలోనూ కూడా బెదిరించాడు. ఏమైంది మరి? ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి విజన ఒక్కేం కదా. ఇలాంటి పకోడీ మాటలు మాట్లాడమాకంటారా. విజన్ చాలా విజన్ ఉంది, మేము చూసాం. ఎప్పుడైతే మా చేత చేపలు అమ్మించేద్దాం అని చెప్పి సిద్ధమైపోతే అప్పుడే అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి విజన్. మమ్మల్ని అందరినీ కూడా పాలేదని చేద్దాం అనుకుంటున్నాడండి. మా చేత ఇప్పుడు చేపలు అమ్మేస్తున్నాడు, రేపు పొద్దున్న ట్రైలు అమ్మేస్తాడు, ఎల్లుండి ఇంటింటికి తిరగమంటాడు. చేపలు ఒక బుట్టలో పెట్టుకొని ఒక ట్రైలో పెట్టుకొని ఒక ఐస్ ముక్క వేసుకుని అందులోని చేపలే గొరకలే అని చెప్పేసి అమ్మిద్దుడు మా చేత. అలాగే అమ్మిద్దుడు మా చేత. చేపలు, కలర్ కోడి పిల్లలు, రంగురంగుల కోడి పిల్లలు వచ్చాయి కదా అప్పట్లో. చిన్నప్పుడు ఊర్లలో చూసేవాళ్ళ ఒక బుట్ట ఎట్టి ఆ బుట్టలో పిల్లలు పెట్టేవారు. అవి వెనకాల కీచి మీద సౌండ్ చేస్తూ ఉండేవి. అలాగే చేతికి మైక్ ఇచ్చి ఆ మైక్ ఏమో దాని దగ్గర పెట్టితే అరుతూ ఉంటుంది అన్నమాట, కీచి అని చెప్పేసి. కోడి పిల్లలు అమ్మేసుకోవాలి. మనకు తగ్గ మాటలు మనం మాట్లాడితే బాగుంటుంది. ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళిపోయారు.
పట్టమని చెప్పేసి ఇక్కడ చేపల కొట్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 14,000 ఎన్ని దుకాణాలు ఓపెన్ చేశారు. చేపల దుకాణాలు సరిగా మెయింటైన్ చేయలేకపోయారు కానీ ఏకంగా మామూలు వ్యవహారం కాదు, ఏకంగా ఎయిర్పోర్ట్ కట్టేయడమే. ఏమీ కట్టలేదు. ప్రతి దాంట్లోనూ కూడా ఇలా క్రెడిట్ దొబ్బేస్తానికి ముందుకు వస్తారు అంతే మీరు. ప్రతి అంశంలో ఇదనే కాదు. రేపు చూడండి, ఇది 2026 కదా, ఇంకొక 10 ఏళ్ళ పోయిన తర్వాత అమరావతి క్రెడిట్ తీసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాడ్డా. అసలు నిస్సిగ్గుగా మాట్లాడతాడు. అంటే జనాలు మర్చిపోతారని చెప్పేసి అనుకుంటాడు అంతే. కాబట్టి ఏంటంటే ఇంక ఈ భయ మాటలు మానేయండి. మీరు భోగాపురం ఎయిర్పోర్ట్కి మీరు చేసింది 0, 0. ఇంకా ఏదో మాట్లాడుకుంటున్నాడు, ఏది ఎవరి హయాంలో ఎంత % పనులు జరిగినాయి అని చెప్పేసి అని. ఒకసారి గూగుల్లో కొట్టి చూద్దామా, ఎవరి హయాంలో ఎవరు పనులు చేశారనేది తెలిపోద్దిగా. ఒకసారి కొట్టి చూడండి, మీరే కొట్టి చూడండి ఒకసారి. వాస్తవాలు ఏంటో ప్రజలకు కూడా తెలుస్తాయి కదా. ఇంక ఈ డైలాగులు కొట్టడం మానేరు అబ్బాయి.